అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. గత కొద్ది రోజుల క్రితం కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ అబద్ధానికి నిజానికి, వాస్తవానికి అవాస్తవానికి ఉండే తేడా ఏందని చెప్పారు. మరేమంటారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ అసత్యాలు, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు, మోసాలు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక మోసమైన పార్టీ. దాంట్లో చేరాలంటే కార్యకర్తకు ఉండాల్సిన అర్హతలు ఏంటంటే అంటే మోసము, అబద్ధాలు ఆడటమని ఆయన చెప్తాను. నేను వారికి సూటిగా అడుగుతున్నా, అబద్ధాలంటే ఏవి? 2019లో మీరు పింఛను 3000 చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ఆ 1000 రూపాయలు పింఛను పెంచడానికి 5 ఏళ్ళు పట్టిందే. 250 విడతవారీగా ఇస్తూ వచ్చినారే, అది అబద్ధమా నిజమా? మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 4000 రూపాయల పింఛను పెంచి ఇచ్చిన మాట ప్రకారం మేము వెళ్ళి ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు ఈ పింఛను ఈ విధంగా పెంచుతాము, ఈ విధంగా పెంచిన పెన్షన్తో మీకు గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మా నాయకుడు మాకు చెప్పి మా చేత అవే పింఛన్లు గెలిచిన మొదటి నెలలోనే 7000 రూపాయలు మా చేతికి ఇచ్చి మీరు మాట ఇచ్చినారు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు చేరవేయండి అని చెప్పి మమ్మల్ని పంపించి వాళ్ళకు ఇప్పించిన ఘనత మా నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అది మీరు మర్చిపోతారు. మేము కాదు మోసగాలు, మేము కాదు అబద్ధాల కొలు. మేమంతా తెలుగుదేశం పార్టీలో చేరాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే అబద్ధాలు, మోసాలు. ఇదే మోసం, అదే మోసం. రెండోది, అమ్మఒడి 2 పిల్లలకి ఇస్తామని చెప్పి మోసం చేసి ఒక్కరికి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మీరు కాదా వీధుల్లో తిరిగి చెప్పింది? మా నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు మర్చిపోతాను. మోసాలు, అసత్యాలు, అవాస్తవాలు మాట్లాడడం మీరు మీ పార్టీ విధానం. ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి మోసం చేసి ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా దిగిపోయిన ఘనత మీది కాదా? చెప్పిన మాట ప్రకారం గెలిచిన వెంటనే డిఎస్సి నిర్వహించిన ఘనత తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కాదా? మీరు ఇప్పుడు మేము ప్రజల ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మీరు అవాస్తవాలని వాస్తవాలుగా పదే 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 మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీని, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ విధంగా మీరు మాట్లాడుతుంటే ఇంకా మేము నోరు మూసుకొని ఉంటే మేము పనికిరాని వాళ్ళు అవుతాం.